అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారి గద్య కావ్యం సారంగధరీయం. ఆ కావ్య పఠనాన్ని ఈరోజు శ్రీ నూతల వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఓ సుచరిత్ర నీదగు వాసిన్ విని విధివశమున వచ్చితి కరుణోల్లాసములతోడ నా ధృతి చేసి కటాక్షింపవలయు శ్రీలొదవు నిన్ను. ఇక్కడ నిన్న శంకరుడి దగ్గరికి మేఘం వంటి వాడు ఒకడు వచ్చారని, అతను విరించి సంబంధమైనటువంటి వాడని చెప్పుకున్నాం. ఆయన శంకరుడితోటి ఇలా అంటున్నాడు: ఓ సుచరిత్ర, సచ్చరిత్రుడు అయినటువంటి ఓ శంకర, నీదగు వాసిన్ విని, నీ యొక్క ఖ్యాతిని విని విధివశమున వచ్చి ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి? విధివశమున వచ్చి, బ్రహ్మ మూలకంగా వచ్చాను. విధి అంటే బ్రహ్మ కారణంగా ఇక్కడికి వచ్చాను. ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చాను. విధి అంటే బ్రహ్మ, విధి రాత తలరాత అంటుంటారు కదా, అలా విధివశమున వచ్చి బ్రహ్మ కారణంగా ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్ర, నీదగు వాసిని విని, నీ ఖ్యాతిని విని విధివశమున వచ్చింది, బ్రహ్మ కారణంగా ఇక్కడికి వచ్చాను. కరుణోల్లాసములతోడన ఆదృతి చేసి కటాక్షింపవలయు శ్రీలొదవు నిన్ను. కరుణోల్లాసములతోట, కరుణ ఉల్లాసము, అలా దయగలిగి నాయందు దయ ఉంచటం, అలాగే సంతోషం కలిగి ఉండటం. కరుణ ఉల్లాసములతోడ ఆదృతి చేసి, ఆదృతి అంటే ఆదరించటం, ఆదృతి ఆదరణ చేసి కటాక్షింపవలయును, కటాక్ష వీక్షణం, కడగట చూడటం, దయతో చూడటం, కృపతో చూడటం. కటాక్షింపవలయును శ్రీలొదవు నిను, దానికి ప్రతిగా శ్రీలొదవు నిను, నీకు సంపదలు కలుగుతావి అని. శ్రీ అంటే సంపద, నీకు సంపదలు కలుగుగాక అని ఒక ఆశీర్వచనం, ఒక దీవెన, ఒక ఆకాంక్ష. ఓ సుచరిత్ర, సచ్చరిత్రుడు అయినటువంటి ఓ శంకర, నీదగు వాసిని విని, నీ ఖ్యాతిని విని విధివశమున వచ్చింది, బ్రహ్మవశంగా ఇక్కడ బ్రహ్మ కారణంగా కరుణోల్లాసములతోట, కరుణ ఉల్లాసములతోట ఆదృతి చేసి ఆదరించి కటాక్షింపవలయు, కటాక్షించమని అడుగుతున్నాడు. ఎవరు? ఆ వచ్చిన మేఘం వంటి వాడు, విరించి సంబంధమైన వాడు. శ్రీలొదవు నేను, నీకు సంపదలు కలుగుగాక. ఇక చంద్రుడి పరంగా ఓ సుచరిత్ర, మంచి చరిత్ర గల ఓ అనసూయ. ఇక్కడ అనసూయ సంబంధం, అనసూయతో మాట్లాడడానికి వచ్చాడు నారదుడు కదా. అందుకని ఓ మంచి చరిత్ర కలిగినటువంటి ఓ అనసూయ, సుచరిత్ర విధివశమున వచ్చితి. ఇక్కడ బ్రహ్మవశంగా వచ్చానని చెప్పటం లేదు. విధివశము అంటే ఇక్కడ నా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాను, నా భాగ్యం కొద్దీ ఇక్కడికి వచ్చాను కాబట్టి కరుణ ఉల్లాసములతోట ఆదృతి చేసి ఆదరించి కటాక్షింపవలయును, నన్ను కటాక్షించు, నీకు శ్రీలొదవును, సంపద కలుగును అని నారదుడు చెప్పాడు అనసూయతో. ఇక్కడ కూడా పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. చరిత్ర అంటే మంచి చరిత్ర కలిగినటువంటి,
విధివశమున అన్న దగ్గర మాత్రం అదృష్టవశాత్తు అని చెబుతాం. ఇలా అనసూయతోటి అన్నాడు ఆ వచ్చినటువంటి నారదుడు. నా నా భాగ్యవశం కొద్దీ ఇక్కడికి వచ్చాను, నన్ను ఆదరించి కరుణతోటి సంతోషంతో ఆదరించినంటే నీకు ఆదరించి కడగంట చూడమన్నాడు, కటాక్షించమన్నాడు. అప్పుడు శ్రీలోదవును అని కూడా సంపదలు కలుగుతాయి. అలాగే రాజరాజ నరేంద్రుడు సుచరిత్రుడా అంటే ఇక్కడ సచ్చరిత్రుడు రాజరాజ అని రాజరాజ సంబోధన ఇది సుచరిత్ర. మొదటి దాంట్లో సుచరిత్ర అంటే శంకర సంబోధన, రెండవ దాంట్లో అనసూయ సంబోధన, మూడవ దాంట్లో రాజరాజ సంబోధన. సచ్చరిత్రుడు అయినటువంటి ఓ రాజా, రాజరాజ నరేంద్ర, విధివశమున వచ్చి తిన్. ఇక్కడ విధి అంటే కాలం, కాలవశాత్తు ఇక్కడికి వచ్చాను, నన్ను కరుణ ఉల్లాసములతో ఆదరించి కటాక్షించు, నీకు సంపదలు కలుగుతాయి, శ్రీలోను. ఇలా ఈ విధి అనే పదానికి బ్రహ్మ అని, కాలము అని, అదృష్టము అని రకరకాల అర్థాలు వచ్చినాయి. సుచరిత్ర అన్నప్పుడు మాత్రం విశేషం ఒకటే, కానీ అక్కడ శంకరుడికి, ఇక్కడ అనసూయకి, ఇప్పుడు సారంగధరుడి యొక్క తండ్రి అయినటువంటి రాజరాజ నరేంద్ర చక్రవర్తికి ఇది అన్వయిస్తోంది. ఇలా ఆ వచ్చిన వాళ్ళు అడిగారు. ఇక్కడ రాజరాజ నరేంద్రుడి దగ్గర నన్నయ్య భట్టారకుడు విధివశాత్తు కాలవశాత్తు వచ్చానని చెప్తున్నాడు. ఎప్పుడు మీ వంటి వారినే ఏనుగాంచి సారముగా కృతులనరించి వారి ఆదరముల బడసియు తద అతిశయముల నెల్ల ఎచుచుండుటయనాదు వృత్తికంతా. ఏమంటున్నారట? ఎప్పుడు మీ వంటి వారినే ఏనుగాంచి సారముగా కృతులనరించి వారి ఆదరముల బడసియు తద అతిశయముల నెల్ల నెంచుచుండుటయనాదు వృత్తి కాంత. కాంత అంటే సాధారణంగా స్త్రీవాచకంగా స్త్రీ అని చెబుతూ ఉంటాం. అనసూయకి చెల్లుతుంది కాంత అన్నప్పుడు అనసూయ అని. కానీ మిగతా వాళ్ళిద్దరికి కూడా ఇదే అన్వయించాలి. కాంత, కాంతుడు, ప్రభువు. కాబట్టి కాంత అంటే ఓ ప్రభువా, శంకరుడిని. కాంత, ఓ ప్రభువా, ఎప్పుడు మీ వంటి వారినే ఏనుగాంచి, ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళని నేను చూచి సారముగా కృతులొనరించి, చక్కగా కృతులొనరించి, కృతులు అంటే ఇక్కడ పనులు అని, చేయదములు అని, పనులొనరించి వారి ఆదరముల పడిసి వారి యొక్క ఆదరాన్ని కూడా పొంది తద అతిశయముల నెల ఎచ్చుచుండుటయే నాదు వృత్తి. వారి యొక్క ఆధిక్యాన్ని వర్ణించడమే నా యొక్క జీవనోపాయము, వృత్తి అని ఈశ్వరునితో బ్రహ్మదూత పలికాడు. ఏమంటున్నాడు? ఎప్పుడు కూడా మీ వంటి వారినే నేను చూచి సారముగా కృతుల నుంచి మంచిగా పనులు చేసి వారి యొక్క ఆదరణను పొంది దాని యొక్క అతిశయాన్ని, గొప్పతనాన్ని నేను ఎల్లరికి కూడా వర్ణించి చెప్తూ ఉంటాను, అది నా వృత్తి అన్నాడు. ఏం పని చేస్తాడు, ఎలాంటి పని చేస్తాడు అనేది ఇక్కడ లేదు, కానీ సారవంతమైనటువంటి కృతుల్లో నచ్చి అన్నాడు. శ్రేష్టమైనటువంటి పనులు చేసి అలా ఆరంభమవుతాడు అని.
ఇది శంకరుడి దగ్గర. ఇక చంద్రుడి దగ్గర ఏమిటంటే కాంత. కాంత అంటే ఇక్కడ ప్రభు అంటానికి లేదు, అనసూయని సంబోధిస్తున్నాడు కాబట్టి ఓ అనసూయ, ఇక్కడ కూడా మీ వంటి వారినే ఏనుగాంచి, మీ వంటి వారిని నేను చూచి సారముగా కృతులు నరించి. ఇక్కడ కృతులు అంటే పనులు కాదు, ప్రయత్నములు అని అర్థం. కృతి అనే పదానికి 3 చోట్ల 3 అర్థాలు చెప్పుకోవాలి. మొదటి దాంట్లో పనులని అర్థం చెప్పాం, అనసూయ దగ్గరికి వచ్చేసరికి ప్రయత్నములు అని చెబుతున్నాం. అదే సారగధరుడి దగ్గరికి వెళ్ళేసరికి అది కృతి అంటే కావ్యము అని చెబుతాం. ఇక్కడ కృతులు అనే పదానికి నిఘంటువులు కరుణ హింసయోహ అనే విషయం చెప్పింది. అలాగే రత్నమాలలో కృతిస్తు యత్నేచ వర్గాఖ్య గణితేపిన అని కూడా చెప్పారు. సో యత్నం అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ రత్నమాల చెబుతాం. కాబట్టి కృతులు నరించి ప్రయత్నం చేసి వారి ఆదరముల బడిసి వారి యొక్క గౌరవాలను పొంది తద అతిశయములను ఎలా ఎంచుతుంటే నాదు వృత్తి. ఆ ఆధిక్యాన్ని వర్ణించడమే నా యొక్క ఈ వ్యాపారము, జీవనము అని ఇక్కడ నారదుడు పలికాడు అనసూయతో. ఇంకా సారంగధరుడి దగ్గరికి వచ్చేసరికి కాంత అంటే ఇక్కడ కూడా ప్రభువా అనే ఓ రాజరాజ నరేంద్ర అని సంబోధన. సారమైనటువంటి కృతులు నరించి మీ వంటి వారిని కని, ఎప్పుడూ కూడా సారమైనటువంటి కృతులు నరించి. కృతులు అంటే ఇక్కడ కావ్యము, ప్రబంధము, కావ్యములు రాసి చేసి వారి ఆదరముల బడిసియు వారి యొక్క మర్యాదలను పొంది తద అతిశయములనెల్లా నెంచుచుండుటయే నాదు వృత్తి. ఆ అతిశయాన్ని వర్ణించడమే, ఆ గొప్పతనాన్ని, ఆ ఆధిక్యాన్ని వర్ణించడమే నా యొక్క వృత్తి అని చెప్పేసి నన్నయ్య భట్టారకుడు రాజరాజ నరేంద్రునితో చెబుతున్నాడు. రాజరాజ నరేంద్రుని పక్షంలో ఇది కృతి అంటే కావ్యం. నన్నయ్య భట్టారకుడు రాసినటువంటి భారతం రాసుకొచ్చాడు, రాస్తా అన్నాడు. అక్కడ అంతకుముందు అనసూయ దగ్గర నారదుని ప్రస్తావన, నారదుడు మాట్లాడిన మాట. అంతకుముందు శివుని దగ్గర ఒక వైరించి అయినటువంటి ఒక మేఘుని వంటి వాడు మాట్లాడినటువంటి మాట. ఎల్లెడలకేగి నారాక నెరుగజేసి విసిగియున్నాడ నేడి ఇష్టి విధులు కూడి చేయుచు అనుపమహితుడని చేరినాడ తెలుపనాకృతిగాంచగా వలయుజనుము. ఎల్లెడలకేగి నారాక నెరుగజేసి విసిగియున్నాడ నేడు ఇష్టి విధులు కూడి చేయుచు అనుపమహితుడని చేరినాడ తెలుపనాకృతిగాంచగా వలయుజనుము. ఇందులో ఎల్లెడలకేగి అన్ని చోట్లకు వెళ్ళి నా రాక నెరుగ చేసి నేను వచ్చిన సంగతిని తెలియజేసి విసిగి ఉన్నాడను, విసిగిపోయి ఉన్నాను. ప్రతి చోటకి వెళ్ళటం, నేను వచ్చిన విషయం చెప్పటం, చెప్పిందే చెప్పటం కావటం వల్ల నాకు విసుగు కలుగుతోంది అని. ఎల్లెడలకేగి నా రాక నెరుక చేసి విసిగి ఉన్నాడన్ నేడు ఇష్టిన్ విధులు కూడి చేయుచు. ఇష్టిని అంటే ఇక్కడ యజ్ఞం. ఇష్టి అనే దానికి అర్థం యజ్ఞం. యజ్ఞాన్ని చేస్తూ విధులు కూడి చేయుచు. ఎవరితోటి విధులు? బ్రహ్మ మొదలైన వాళ్ళంతా కూడా విధులు కూడి ఇష్టి చేయుచు, యజ్ఞాన్ని చేస్తూ అనుపమ హితుడ నింజేరినాడ. అనుపన్ మహితుడ నింజేరినాడు. అది
వాళ్ళు చేయుచు అనుపన్ పంపగా, అనుపమ కాదు ఇక్కడ, చేయుచు అనుపన్ అక్కడ విడగొట్టాం. ఆ యజ్ఞాన్ని చేస్తూ అనుపన్ పంపగా మహితుడా నిన్ను చేరినాడా, గొప్పవాడైనటువంటి నీ దగ్గరికి వచ్చానయ్యా. ఆకృతి కాంచగావలయు చనుము. ఆ కృతిని, కృతి అంటే ఇక్కడ పని, ఆ పనిని చూడగావలను కాబట్టి చనుము, అరుగుము, వెళ్ళుము. ఇక్కడెక్కడో ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞాన్ని ఎవరు చేస్తున్నారు? బ్రహ్మతో కలిపి కొంతమంది, బ్రహ్మ కలుపుకుని కొంతమందితో చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని. కాబట్టి ఆ యజ్ఞాన్ని చూడటానికి నువ్వు రా అని చెప్పి చెప్పడానికి వచ్చాడు ఈయన. ఇలా చాలా మందికి చెప్పుంటాడు, అంతే కదా, అందుకే విసిగిపోయింది. ఒకటే విషయం, అక్కడ యజ్ఞం జరుగుతోంది, ఆ యజ్ఞాన్ని చూడటానికి మిమ్మల్ని అందరినీ పిలిచారు, ఆహ్వానించారు, రమ్మంటున్నారు. ఇది చాలా మందికి చెప్పుంటాడు. శంకరుడు కూడా అదే మాట చెబుతున్నాడు. అందుచేత విసిగిపోయి ఉన్నాను అంటున్నాడు. ఎల్లడలకేగి నా రాక నెరుక చేసి విసిగి ఉన్నాడన్. అందరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి 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 నాకు విసుగు కలుగుతాను. నేడు ఇష్టి విధులు కూడా చేయొచ్చు. విధులు కూడి, బ్రహ్మలు కూడి కలిసి ఇష్టి చేయుచున్నారు. చేయుచు అనుపన్నను అన్నారు. మహితుడా నిన్ను చేరినాడు, గొప్పవాడా అని, ఓ మహాత్ముడా నిన్ను ఆ కారణంగా చేరినాను, వచ్చినాను. తెలుపన్ తెలియజేయడానికి. ఆకృతిని కాంచగావలయు, ఆకృతిని, ఆ పనిని, ఆ యజ్ఞాన్ని కాంచగానలు చూడటానికి చనుము, వెళ్ళుము అన్నాడు. ఇక చంద్రుడి పరంగా ఎల్లడలకేగి నా రాకను ఎరుక చేసి విసిగి ఉన్నాడా, నారదుడు అంటున్నాడు. ఆయన అసలే తిరోగతించాలి, తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఆయనే ఉంటున్నాడు. సమస్త ప్రదేశాలకు నేను తిరిగి వచ్చి ఈ కార్యమును తెలిపి విసుగు చెంది ఉన్నాడు. నేడు ఇష్టిన్ విధులు కూడి చేయుచు, ఇష్టిన్ ఇక్కడ యజ్ఞం కాదు, ఇష్టి అంటే కోరిక, ఇష్టి అంటే ఇక్కడ కోరిక, కోరికను తెలుపన్ ఎరిగించుటకు విధులు కూడి చేయుచు, విధులు, విధులు కూడి చేయుచు. విధి అంటే భాగ్యము అని అర్థం. విధి అంటే ఇక్కడ భాగ్యము అని అర్థం. విధులు కూడి చేయొచ్చు, భాగ్యములు ప్రోవైపు చేస్తూ ఉన్నట్టుగా చేస్తూ అనుపన్ నన్ను పంపగా, ఇక్కడ అనుపనే మళ్ళీ అనుపన్ నన్ను పంపగా మహితుడా నేను చేరున్నాను, నేను చేరినాడను. ఆకృతి గాంచి కావాలి, నా యత్నం చూడ కావాలి, మహాత్ముడను కావున, మహితుడన్ మహాత్ముడను కావున చనుము ఒప్పుకొను. ఇక్కడ మహాత్ముడా అని ఆయన సంబోధించడానికి వీళ్ళు. ఇందాక అక్కడ మహాత్ముడా అని సంబోధించాడు, కానీ ఇక్కడ మహాత్ముడా మహితుడా అని చెప్పి సంబోధించడానికి వీళ్ళు. మహితుడన్, అది మహితుడనై నేను చేరినాడను. ఆకృతి కాంచ కావాలను, ఆయతం చూడగావలేను, ప్రయత్నాన్ని చూడాలి అని చెప్పి చూడటానికి గాను ఒప్పుకోమంటున్నాడు. ఏమిటి ఇంతకీ ఈ పని? భాగ్యములు ప్రోవై ఇట్లు అనరింపుచు అనుపన్ నన్ను పంపగా అన్నాడు. అదేమిటో తర్వాత చూపుతాడు ఆ పని ఏమిటో. ఇక సారంగధరుడి యొక్క ఇదేమిటంటే, ఎల్లడలకేకి నా రాకను ఎరుక చేసి విసిగి ఉన్నాడా, చాలా చోట్లకు వెళ్ళాను, నా రాకను తెలియజేసి విసిగిపోయి ఉన్నాను. ఇష్టిన్ విధులు కూడి చేయుచు నేడు
విధులు కూడి చేయుచు అదృష్టముల ప్రోవై. ఇక్కడ అదృష్టం అని అర్థం. ఇందాక విధి అంటే భాగ్యం అని చెప్పాం, ఇప్పుడు విధి అంటే అదృష్టం అని చెబుతున్నాం. ఇట్లా ఒక పదానికి అనేక అర్థాలు ఉండడం వల్ల విధి అంటే బ్రహ్మ అని చెప్పాం మొదట, విధి అంటే అదృష్టం అని చెబుతున్నాం, విధి అంటే భాగ్యం అని చెప్పాం. ఒక పదానికి ఉన్నటువంటి వేరు వేరు అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దాన్ని సమన్వయించుకోవాల్సి ఉంటుంది. ఎల్లడెలకేగిన రాక నెరుగ చేసి విసిగి ఉన్నాడని నేడు ఇష్టిన్ విధులు కూడి. ఇష్టి అంటే ఇక్కడ కోరిక, ఇక్కడ కూడా కోరిక. మొదటి దాంట్లో మాత్రమే శివుడి దగ్గర మాత్రమే యజ్ఞం, అనసూయ దగ్గర కానీ రాజరాజ నరేంద్రుడి దగ్గర కానీ ఇష్టి అంటే కోరిక. ఇష్టిన్ విధులు కూడు చేయుచు అనుపమ హితుడ నింజేరినాడా. అనుపన్ అనుపమ ఇక్కడ ఏమిటంటే ఎరిగించుటకు నేను చేరినాడను, తెలియజేయడానికి నీ దగ్గరకు వచ్చాను అని. అనుపమ హితుడు అంటే అనుపమమైన హితం కలిగించేటువంటి మిత్రుడను కాబట్టి అనుపమ హితుడను. ఇక్కడ అనుపమ అంటే వేరు, సాటి రాణి అని. ఇంతకుముందు అనుపమ అని విడగొట్టల, చేయుచు అనుపన్ అని మాత్రమే విడగొట్టాం. ఇలా పదాన్ని విడగొట్టినందువల్ల అర్థం తేడా వస్తుంది. అనుపమ హితుడన్, అనుపమ హితుడన్ నేను చేరినాడను తెలుపన ఆకృతిగాంచగా. ఏమంటాడు, నా ప్రబంధాన్ని చూడటానికి, దాన్ని కాంచగా వలయం, దాన్ని వహించడానికి ఒప్పుకోనుము అని. సన్ము అంటే ఒప్పుకోనుము అని అర్థం. కాబట్టి ఆ కావ్యాన్ని చూపాడు, నా కావ్యాన్ని కృతి కర్తగా, కృతి భర్తగా రాజును అడుగుతున్నాడు ఈ కావ్య భారాన్ని మోయమని. ఇది నన్నయ్య భట్టారకుడు చేస్తున్నటువంటి ప్రస్తావన. మొదటి దాంట్లోనేమో మేగుడు చెప్పుకున్నాం, మేగుడు వంటి వాడు అనుకున్నాం. రెండో దాంట్లో నారదుడు, మూడో దాంట్లో నన్నయ్య భట్టారకుడు. ఇలా మూడు కథలు నడుస్తున్నాయి. ఇందులో ఎల్లడలకేగి నా రాక నెరుగజేసి విసిగి ఉన్నాడను అన్నాడు. నేడు ఇష్టిన్ విధులు కూడి చేయుచు. ఇక్కడ మాత్రం ఒక చిన్న డౌట్ ఉన్నది. చేయుచు అనుపమ అని కనుక విడగొట్టినప్పుడు చేయుచు అనేది దాన్ని తద్ధర్మార్థకం అవుతుంది. తద్ధర్మార్థకం మీద సంధి ఉండదు, కానీ ఈయన సంధి చేశాడు. చేయొచ్చు అనుపమ, చేయొచ్చు అనుపమ అన్నాడు. సరే, ఒకవేళ చున్న అనే దాంతో ఏమైనా సంధి జరిగితే అలా చెప్పొచ్చు, కానీ ఇది కొంత వ్యాకరణాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది. చేయొచ్చు అనుపమ సాధారణంగా తద్ధర్మం మీద సంధి ఉండదు, కానీ ఈ త్రియర్థి కావ్యాలు, ద్వ్యర్థి కావ్యాలు వీటిల్లో అలాంటి సమస్యలు వస్తే ఒకప్పుడు తప్పదు. ఎక్కడంటే అక్కడెక్కడో పంచదార అని చదివాము ఒకసారి. పంచదార, పంచదార, పంచదార వేరు, పంచదార వేరు. పైన దంచెం ఉంటుంది, దంచెం ఉన్నప్పుడు పంచదార అవుతుంది. దంచెం లేకపోతే ఐదుగురికి భార్య ద్రౌపది అవుతుంది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఇలాంటి చిత్రకవిత్వంలో రావడం సహజం. ఇలా మొత్తం మీద ముగ్గురు కూడా ఈ కథని ముందుకు తీసుకెళ్తున్నారు. తర్వాత భాగాన్ని రేపు చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.